పాన్ ఇండియా దద్దరిల్లుతుంది లారీ కట్టవన్. ఇది విషయం. సింగిల్ తలుచుకుంటే హీరో కూడా కావచ్చు అని చెప్పారు మీరు. మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఐఎమ్ సో హ్యాపీ అన్న, చాలా హ్యాపీ నాకు. అండ్ సినిమా చాలా చాలా బాగా, ఐ మీన్ లైక్ నాకు మాటలు రావట్లేదు సరిగా మాట్లాడడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. జనాలను రివ్యూ అడగండి. యూట్యూబర్ లాంటి చిన్న చూస్తారు కదా, మరి హిట్ కొట్టావు కదా, 100 కోట్ల సినిమా అంటున్నారు, మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఎవడు బ్రో చిన్నోడు బొక్క? ఎవడురా చిన్నోడు బొక్క? కష్టపడినవాడు పెద్దోడు, పని చూపించేవాడు పెద్దోడు. చిన్నవాడు ఎవడు లేడు. కష్టపడేవాడు, ఫీడ్ ఇచ్చేవాడు, 10 మందికి ఉపాధి కలిగించేవాడు, మంచి సినిమా తీసేవాడు, మంచి అవార్డులు తెచ్చేవాడు, మంచి కలెక్షన్ తెప్పించేవాడు మగాడు. ఎవడు చిన్నోడు? ఎవడు చిన్నోడు కాదు. ప్రతి ఒక్కరు కష్టపడితే సినిమా చేయగలరు. లారీ సినిమా ఇట్టు పక్క చెప్పి మరీ కొట్టాను. బ్లాక్ బాస్టర్. 3 గంటల బోరుందా? ఆడియన్స్ అడగండి, చూసారు కదా. ఎవరు నా ముంగట రాని ఎవరు చెప్పిండు? బ్లాక్ బాస్టర్ సినిమా సూపర్. నేను చూసి వస్తున్నా. Everyone, please come and watch the movie and see the efforts of Srikanth Reddy. As I said, he's a new inspiration for all of us. He's an inspiration for me also. Please come and watch the movie, especially for Srikanth Reddy. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? There are so many fight scenes, you know. You ask to the public, you know, they're enjoying a lot, they're hooting a lot, and we had a great fun. Please come and watch, and you will definitely enjoy. We had a great fun. చాప్టర్ 2 ఎప్పుడు వస్తుంది? Very soon, very soon. For chapter 2, we need your love and support. Please come, give your love and support, and we'll come up with the chapter 2 very soon. అన్న సినిమా సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, ఫెంటాస్టిక్ కాదు, ఫ్యామిలీ హిట్ కాదు, హంటర్ బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా పేరు లారీ అని పెట్టిండు కానీ హంటర్ అని పెట్టదు ఉండే, ఇంకా వేరే లెవెల్ ఉంటుండే. నా గురించి తీసుకోవడం అవుతుందని పెట్టలేదు. అది కరెక్టే. దాని గురించి చెప్పినట్టే ఇటు కొట్టాను. ఎలా ఉంది నా మాటలు? వేరే లెవెల్ మామ. నాకు పిచ్చ ఎక్కిపోయినా ఇలాంటి డైలాగులు మీరు ఏ సినిమాలో చూడరు. ఇలాంటి ఫైట్ లో ఏ సినిమాలో రాలేవు. విజువల్స్ వేరే లెవెల్ ఉన్నాయి, యాక్షన్ వేరే లెవెల్ మంచిగా ఉంది మామ. చెప్తున్నా ఆగరాదు. స్టోరీ చెప్పండి. స్టోరీ 3 గంటలు మా అక్క కిరికిరి ఇచ్చి పడేసిండు. హీరోయిన్ రిప్లై పెడుతుంది, అది ఇంకా కిరాకుంది. పక్కనే కూర్చుంది హీరోయిన్, కానీ హంటర్ గారు ఉన్నాడని చెప్పి వదిలేసిన అంతే. సినిమా చాలా బాగుంది బ్రో, ప్లీజ్ 3 గంటలు ఎంజాయ్ చేయండి. ఒకసారి ఏంటంటే చాలా సింపుల్ ఉంది, సూపర్ హిట్ సినిమా. చిన్నపిల్లలు కూడా రావచ్చు, చూడొచ్చు. ఒక్క 2 చోట్ల మరి కళ్ళు మూసేద్దాం, ఆ 2 చోట్ల కళ్ళు మూసేద్దాం. సూపర్. కంగ్రాచులేషన్స్ హీరోయిన్, కంగ్రాచులేషన్స్ హీరో. నువ్వు పూరి జగన్నాథ్ కాదు, అంతకు మించి రాజమౌళి సినిమా మహేష్ బాబు తర్వాత శ్రీకాంత్ రెడ్డితో రావాలా. రాజమౌళి గారి సినిమా చూడాలి. అవకాశం నాకు ఒకటే, పూరి జగన్నాథ్ గారితో సినిమా చేయాలని ఉంది. లారీ సినిమా ఆయన చూస్తే తప్పకుండా నన్ను పిలుస్తాడు. సార్ టైం ఉంటే చూడండి, లేకపోతే నేను మిస్ అవుతా, మీరు మిస్ అవుతారు నన్ను. శ్రీకాంత్ మార్నింగ్ షోకి వెళ్ళిన దగ్గర నుంచి జెన్యూన్ రివ్యూ చెప్పండి, మీకు నచ్చిందే చెప్పండి అన్నాడు. ఏంట్రా బాబు గట్సే అంటే నాకు అర్థం కాలేదు. అంటే అందరూ ఓకే వైరల్ చేయడం కోసం ఏదో చెప్తారు కదా అనుకున్నా, కానీ నిజంగా చెప్తున్నా, అసలు ఈ మనిషి ఎంత గట్టిగా ఛానల్స్ ముందు చెప్పాడో అంతకంటే గట్టిగా ఈ సినిమా ఉంది. నిజంగా చెప్తున్నా, నాకు బాగా నచ్చింది ఏంటంటే మనోడు రొమాంటిక్ సీన్లు అర్జున్ రెడ్డి కంటే మించిపోయాయి. కావాలని పెట్టాడో ఏం పెట్టాడు అని కంటెంట్ మనకు అందరికీ నచ్చింది. నిజంగా చెప్తున్నా, చాలా సినిమాలు చూసాము, బుర్రపాడు. ఈ సినిమా మాత్రం చాలా బాగా చేశాడు. ఏదో మనం ఊరికనే చెప్పామని కాదు, కానీ శ్రీకాంత్ రెడ్డి మామూలు చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఈ సినిమా ఉంది. దీంట్లో కూడా బొక్కలు ఎతికారు అంటే వాళ్ళ మ్యూజియంలో పెట్టండి. అన్న చాలా హ్యాపీ అన్న. నాకు ప్రొడ్యూసర్లు కావాలన్నా, నెక్స్ట్ మంచి సినిమాలు తీస్తా. ఇంకా అన్ని నేనే భరించలేకపోతున్నా. చాలా కష్టపడి ఎవడు అవకాశం ఇవ్వకపోతే నాకు నేను తీసుకున్నా అన్న. దయ ఉంచి కొత్త ప్రొడ్యూసర్లు
పిచ్చి పిచ్చి వాళ్ళకి అవకాశాలు కాదు, మాలాంటి వాళ్ళకి ఇవ్వండి. సినిమా ఎలా ఉందన్న? ఏమి లేకుండానే నేను ఇంత చేశాను. అలాంటిది నాకు ఏదైనా అవకాశం ఇస్తే నేను ఏందో చూపిస్తా అన్న. ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి ట్యాక్సులు గట్టి కడతా, మంచి అవకాశం ఇస్తా, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా. ప్రొడ్యూసర్లు దయ ఉంచి కొత్త వాళ్ళని అవకాశం ఇవ్వండి. నేను ఈ సినిమాలో 200 మంది కొత్త వాళ్ళని పెట్టా. నేను కొత్తాడు ఎంతమంది, ఇతను కొత్తాడు, ఇంకా చాలా మంది 80 అందరూ కొత్త తిరుగుతున్నారు, ఈ రివ్యూలు చెప్తున్నారు. చాలా మంది కొత్త వాళ్ళకి ఇచ్చాను. దయ ఉంచి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అండ్ ప్రొడ్యూసర్లు మాలాంటి వాళ్ళకి రండి. లారీ సినిమా ట్రైలర్ చూసి సినిమా చూసి మాట్లాడండి. ఒకటే డైలాగ్, లేకొద్దు లైఫ్ లో, లేకొద్దు, లేట్ అయిపోద్ది లైఫ్.